కొడాలి నాని అరెస్టు తప్పదా? ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తుందా? నాని కదలికలపై పోలీసులు నిఘా పెట్టారా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు కొడాలి నాని ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఎదురుగానే అరెస్టు కత్తి వేలాడుతుందా? నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? కొడాలి నాని అరెస్టు తప్పదా? నాని కదలికలపై పోలీసులు నిఘా పెట్టారా? ఇప్పటివరకు కొడాలి నాని ఎందుకు అరెస్టు కాలేదు? నాని అరెస్టుపై టీడీపీ ప్రచారం. సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ మధ్య వార్. ఇప్పట్లో కొడాలి నాని అరెస్టు ఉండకపోవచ్చు. రేపో మాపో కొడాలి నాని అరెస్టు తప్పదా? కేసుల ఉచ్చు బిగిస్తుందా? ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారా? ఇలా ఏడాదిగా మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఇష్యూ డైలీ ఎపిసోడ్గా కొనసాగుతూ వస్తుంది. అక్కడక్కడ ఆయన మీద కేసులు అయ్యాయి, కానీ ఇప్పటివరకు కొడాలి నాని అరెస్ట్ కాలేదు. ఈసారి ఆయన అరెస్ట్ పక్కా అని ప్రచారం జరిగిన ప్రతిసారి అది నిజం కాలేదు. పైగా నానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాలు లేవు. తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు కొడాలి నాని. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. యాక్చువల్గా వంశీ కంటే ముందే కొడాలిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. పరిస్థితులు కూడా అప్పట్లో అలాగే కనిపించాయి. అయితే అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు నాని. ఆ మధ్య వంశీ అరెస్టు సమయంలో విజయవాడ జైలు దగ్గర కనిపించి అరెస్టులకు భయపడేది లేదన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అప్పటికే కొడాలి నానికి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉందని, ఆయన రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. ఆ మధ్య గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు నాని. ఆ తర్వాత ముంబై వెళ్లి కూడా చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఇప్పట్లో కొడాలి నాని అరెస్టు ఉండకపోవచ్చన్న చర్చ తెర మీదకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్నందున అతన్ని అరెస్ట్ చేసి సాధించేది ఏమీ లేదని కూటమి సర్కార్ భావిస్తుందని అంటున్నారు. హెల్త్ బాలేని వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారన్న బద్నాం ఎందుకని కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ఇప్పటికే అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ జైల్లో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రెగ్యులర్గా జైలు నుంచి హాస్పిటల్కు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. కొడాలి ఆరోగ్యం వంశీ కంటే కాస్త ఇబ్బందికరంగానే ఉందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందట. అందుకే నాని విషయంలో క్యాడర్, లీడర్ల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా మానవత్వంతో వ్యవహరించాలని కూటమి పెద్దలు డిసైడ్ అయ్యారంటున్నారు. మరోవైపు టీడీపీ క్యాడరే అత్యుత్సాహంతో నాని అరెస్టుపై ప్రచారం చేశారని వైసీపీ కార్యకర్తలు అంటుంటే, వైసీపీ సోషల్ మీడియానే మైండ్ గేమ్ ఆడుతుందని ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో నాని అరెస్టుపై ఫేక్ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లారిటీ వస్తుందని అంటున్నారు పోలీసులు.